గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనందరం కూడా ప్రతి ఇంటికి కూడా గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పని మీరందరూ కలిసి నాతో పాటు రావడం జరిగింది. ఆ రోజుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఆ కుటుంబానికి ఏ పథకాలు వచ్చినాయి, ఏ పథకాలు వారికి అందలేదు అని చెప్పి కనుక్కొని ఆ పథకం అర్హత ఉండి కనుక అందకపోతే వాళ్ళకి అందించే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి మనం వాళ్ళకి గడప గడపకి మన ప్రభుత్వం పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. వారి ఇంటికి లబ్ధి ఏ విధంగా జరిగింది, ఏ పథకం ద్వారా జరిగింది అని చెప్పని మనం ఇవ్వడం జరిగింది. మొన్న ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అండుకో వాళ్ళు ఏం చేశారంటే సేమ్ మన పథకాన్ని కాపీ కొట్టి మీకు కొంతమంది తెలుగుదేశం నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళు జీతగాళ్ళు కావచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా వాళ్ళు కూడా మనుషులను పంపించారు. పంపించి మనం ఇచ్చిన పథకం అమ్మఒడి ఉంటే కనుక కుటుంబానికి ఒకటే వచ్చేది, వాళ్ళ ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే మీ అందరికీ కూడా తల్లికి వందలు ఇస్తామని చెప్పని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ మనం 3,000 ఇస్తుంటే మీకు 4,000 రూపాయలు వస్తుందని చెప్పని, మనం చేయూత 45 ఏళ్ళు దాటితే చేయూత ఇస్తున్నాం, మనం మీకు 18 ఏళ్ళు దాటితేనే 1,500 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పని, పిల్లలకి ఎవరికైనా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పని, ఈ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా, అదేవిధంగా విలేజెస్లో అయితే కనుక రైతు భరోసా మనం 13,60 ఇచ్చేవాళ్ళం, మేము 20,000 ఇస్తామని చెప్పని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి ఇందాక మన జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చూపెట్టారు. మీకు మీ ఇంటికి తల్లికి వందనం 3 × 15,000 45,000, అదేవిధంగా 18 ఏళ్ళు దాటితే 1,500 × 12 18,000, పెన్షన్ 4,000 × 12 వేసి 4 12 48,000, అట్లా క్యాల్కులేట్ చేసి సంవత్సరానికి మనం ఇచ్చేది సుమారుగా ఇంచుమించుగా 1,00,000 రూపాయలు ఉంటాయి కనుక వాళ్ళ పథకాలు 2,00,000 రూపాయలుగా చూపెట్టి జూన్ 24 నుంచి ఈ పథకాలు మీకు ఇస్తున్నాము అని చెప్పి 2,00,000 × 5 అంటే 10,00,000 రూపాయలు మీకు 5 ఏళ్ళకి కలిపి మీకు ఇచ్చేస్తాము అని చెప్పనే విధంగా వాళ్ళకి ఒక పాంప్లెట్లు ఇచ్చి, ఆ పాంప్లెట్ మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు త్రికరణ శుద్ధితో మీకు ఇస్తామని ప్రమాణం చేసి సంతకాలు పెట్టారు. దాంట్లో గతంలో చంద్రబాబు హామీలను ఎవరు నమ్మేవారు కాదు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. కానీ ఈసారి అట్లా నమ్మరని తెలిసి పత్రాల ద్వారా ప్రతి ఇంటికి కూడా పంపించి మీకు ఇవన్నీ కూడా శాంక్షన్ అయిపోయినాయి, రేపు జూన్ 24 నుంచి ఈ పథకాలు మీకు అమలైపోతాయి, జూన్ 24 నుంచి అని చెప్పని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పత్రం ఇచ్చి మిస్డ్ ఇచ్చి ఓటీపీ నెంబర్ చెప్పించి వాళ్ళని నమ్మించారు వాళ్ళందరినీ కూడా. ఇది మనం ప్రజలకు గుర్తు చేయాలి. మీకు తల్లికి వందనం వచ్చిందా, ఉచిత బస్సు వచ్చిందా, మహిళలకి 3 సిలిండర్లు ఇచ్చారా, అదే కనుక మన నిరుద్యోగ భృతి వచ్చిందా, లేకపోతే మీ ఇంట్లో ఉద్యోగం వచ్చిందా, లేదంటే కనుక ఆడపిల్ల నిధి ఇందా చెప్పాడు కోటిరెడ్డి, ఆడపిల్ల నిధి ఇవ్వాలంటే మరి స్వయాన గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్రానికి, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన చెప్పాడు ఆడపిల్ల నిధి ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పని అతను నోటెంబడి అతనే చెప్పాడు. అంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఇచ్చారు కదా, అప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేశారా? మీరు ఆ రోజు ఏం చేశారు? ఈ రాష్ట్రం అప్పులుప్పులోకి వెళ్ళిపోయింది, ఈ ఆ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పని మీరే కదా గోల్ చేసింది. మరి గోల్ చేసినప్పుడు జగన్ గారి కంటే ఏ విధంగా మీరు పథకాలు ఎక్కువ తెలుసుకున్నారు? సంపద సృష్టిస్తా అని చెప్తున్నారు. సంపద సృష్టించడం అంటే నేను సినిమాలో టికెట్ రేటు పెంచినట్టు అవుతుంది. సినిమా టికెట్ రోజుకు 150 రూపాయలు 200 రూపాయలు ఉంటే 600 రూపాయలు వసూలు చేయడం, 800 రూపాయలు వసూలు చేయడం, అదేనా సంపద సృష్టి అంటే? ప్రజల జేబులు చిల్లు పెట్టడమా? కరెంటు ఛార్జీలు పెంచడమా? ట్యాక్సులు బాదురా? ట్రాఫిక్ చలానాలు, ఈరోజు రోడ్డు మీదకి బండి వేసుకెళ్ళాలంటే చాలు హెల్మెట్ ఉన్నా అన్ని రకాల కాగితాలు ఉన్నా 1000 రూపాయలు చలానాలు రాయాలి. ఇదే నా సంపద సృష్టి అంటే.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడు ఇలా జరగలేదే. 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది, అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ ఇబ్బంది అయినా కానీ ఆయన ఏ రోజు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయలేదు. 5 ఏళ్ల పరిపాలనలో 3 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే కనుక ఈ 1 సంవత్సరం పరిపాలనలోనే 1,75,000 కోట్లు అప్పు చేసిన గండు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటాను. పోనీ 1,75,000 కోట్లు అప్పు చేశారు, ప్రజలకి ఇచ్చారా? అమ్మ ఒడి లేదు, రైతు భరోసా లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఏమేమి కన్నా 1,75,000 కోట్లు ఏం చేశారయ్యా? సమాధానం లేదు. ఇప్పుడు మనం పార్లమెంట్లోనే ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో ఒక రకంగా, అసెంబ్లీలో ఒక రకంగా చెప్తాడు, బయట మైక్లో ఒక రకంగా చెప్తాడు. మరి అదే అసెంబ్లీలో చెప్పచ్చు కదా. ఒయ్యాల కేశవ్ చెప్పడు, అక్కడ ఆన్ రికార్డ్ చెప్పాలి. కాబట్టి ఆన్ రికార్డులో క్లియర్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అప్పులు వీళ్ళు 10 లక్షల కోట్లు చెప్తున్నారు, తప్పు అని చెప్పని వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఈరోజు. దయచేసి మనందరం కూడా చేయాల్సిన కార్యక్రమం ఒకటే, మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టాలని నా ఆలోచన కాదు. మీరందరూ కూడా పబ్లిక్తో బాగా కలిసి తిరుగుతుంటారు, ప్రజలందరూ కలుస్తుంటారు. వారికి ఒక్కసారి దీన్ని గుర్తు చేయాలి. ఏమ్మా మీ ఇంట్లో గతంలో పాంప్లెట్ ఇచ్చారు కదా, ఆ పాంప్లెట్ ప్రకారం పథకాలు వచ్చినాయా? ఒకసారి గుర్తు చేయండి. 5 ఏళ్లకి కలిపి దాంట్లో రాసేశారు. 5 ఏళ్లకి మీకు ఎంత వస్తుందని చెప్పినప్పుడు సంవత్సరం అయిపోయింది, సంవత్సరం డబ్బులు రావాలి కదా. ఇప్పుడు 2వ సంవత్సరంలోకి వచ్చే మనం జూన్ 24 అని చెప్పిన వ్యక్తులు ఇవాళ జూలై 25లో ఉన్నాం మనం. ఇవన్నీ గుర్తు చేయాలి. గతంలో మనం గడప గడపకి మన ప్రభుత్వానికి వెళ్ళామంటే ఆ రోజు మనం అన్నీ చేసాం కాబట్టి గర్వంగా వెళ్ళగలిగాం. వీళ్ళు సుపరిపాలన అని చెప్పని ఊరకే గంగిరెద్దులాగా కొంతమంది ఇక్కడ మన వంటంలో అయితే కానీ మరీ దారుణం, ఆ బుద్ధాంకన అని చెప్పని ఒక టోపీ పెడతాడు, ఒక కళ్ళజోడు పెడతాడు తప్ప ప్రజలకి ఆయన కనపడ్డు, ఆయన ప్రజలకు కనపడ్డు. ఏమ్మా మీ పథకాలు వచ్చినాయని చెప్పి ప్యాంప్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. పాప వెనకాల చెప్తుంటే అయ్యా మాకు తల్లి వందనం రాలేదంటే పట్టించుకునే పరిస్థితి లేదు, అయ్యా మాకు పెన్షన్ రావట్లేదంటే అడిగే వాళ్ళకి తీర్చే పరిస్థితి లేదు. గతంలో గడప గడపకి మన ప్రభుత్వానికి మనం వెళ్ళామంటే మనతో పాటు వాలంటీర్లు వచ్చేవాళ్ళు, సచివాలయం సెక్రటరీస్ వచ్చేవాళ్ళు, రెవెన్యూ సిబ్బంది వచ్చేవాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేవాళ్ళు, అధికారులు అందరూ కూడా తీసుకెళ్ళి మనం పథకాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళం. ఈ సుపరిపాలన అని చెప్పని ఏ ఒక్కరికి పథకం రాపోయినా కానీ ఊరికి అట్టిగా బండి దగ్గర, మామిడికాయ బండి దగ్గర ఫోటో దిగి వెళ్ళిపోతున్నారు తప్ప ఇంటింటికి వెళ్ళే ధైర్యం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అని చెప్పని మనందరికీ కూడా తెలిసిన విషయమే. మనందరూ దయచేసి చేయాల్సింది ఒకటే, తప్పకుండా మనం టీ సెంటర్స్లో కానీ ఎక్కడ కలిసినా కానీ మీరు ప్రజలకి గుర్తు చేయాలి. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు గడప గడప తిరగచ్చు. ఇంకొంచెం టైం ఉంది, ఆల్రెడీ మనం ప్రస్తుతానికి సమావేశాలు మాత్రమే జరుగుతున్నాం. మీరందరూ కూడా క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలా. డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఎన్టీఆర్ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలా, అందులో విజయవాడ వెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా. మీరు ఆ క్యూఆర్ కోడ్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నారో చంద్రబాబు మేనిఫెస్టో దాంట్లో వస్తుంది. అడగమని చెప్పండి, ఇన్ని పేపర్ల మేనిఫెస్టోలో వాళ్ళు అమలు చేసిన పథకం ఏముందండి? ఒక పెన్షన్ మాత్రం ఇచ్చారు. ఆ పెన్షన్లు కూడా 5 లక్షల మందికి కోత విధించారు. ఇందాక తల్లికి వందనం గురించి జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టారు. సుమారు 80 లక్షల మంది పిల్లలు రావాలంటే 30 లక్షల మందికి పిల్లలకి ఎక్కొట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 13,000 ఇస్తున్నప్పుడు లోకేష్ ఏం మాట్లాడాడండి? చెప్పింది 15,000, మరి ఇచ్చింది 13,000 అని. మరి ఈరోజు మీరు చెప్పింది 15,000 కదా, మరి మీరెందుకు 13,000 ఇస్తున్నారు? సమాధానం లేదు. ఇంతకుముందు ఇదే లోకేష్ యువకాలం పాదయాత్రలు చెప్పాడు, మేము గనక జనవరిలోపు ఉద్యోగాలు లేకపోతే మా కాలర్ పట్టుకోండి అని చెప్పని. ఈరోజు మనం అందరూ కూడా ప్రజలందరూ కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడ నిరుద్యోగ భృతి, ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ ఉద్యోగ కల్పన, ఎక్కడ సంపద సృష్టి? సంపద సృష్టి అంటే సంపద సృష్టించాల్సి పోయి ప్రజల జేబులో డబ్బులు చిల్లు పెడుతూ ప్రజలు జేబులో డబ్బులు దోచుకుంటే అది సంపద సృష్టి కాదు, దోపిడీ అని చెప్తారు దాన్ని. మీ అందరూ కూడా తెలుసు కరెంటు బిల్లు ఎంత వస్తున్నాయి అనేది. గతంలో 1000 రూపాయలు వస్తే ఇవాళ 2000 వస్తుంది. ఏయో ఛార్జీలు వేస్తారు, ఏ ఛార్జీలు కూడా మనకు అర్థం కాని పరిస్థితి. అందుకని ఈ కూటమి నాయకులకు అందరికీ కూడా తెలిసే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. దయచేసి మీరందరూ కూడా గత 5 సంవత్సరాలు పార్టీకి చాలా చక్కగా వర్క్ చేసిన వాళ్ళే. ఈసారి కూడా మనం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సింది మన కోసం కాదు,
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం. కాబట్టి మనందరం కూడా ప్రజలతో మమేకమయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు చేసిన తప్పుడు వాగ్దానాల్ని ప్రజలు నిలదీసే విధంగా మనందరూ కూడా కృషి చేయాలని తెలియపరుచుకుంటూ, మీరందరూ కూడా ఈ డివిజన్ మీటింగ్కి వచ్చినందుకు మన కృష్ణారెడ్డి, కోటిరెడ్డి ఇద్దరు కూడా అందరినీ కలుపుకొని మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియపరచుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మీరందరూ ముందుకెళ్ళాలని, దీని తర్వాత మన పోస్టర్ లాంచింగ్ ఉంటుంది. మీరందరూ క్యూఆర్ కోడ్లు మనతోనే కాదు మిగతా వాళ్ళతో కూడా క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేయించాలని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.